ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, క్షేమంగా ఉన్నారా? ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా? ప్రతిరోజు ప్రార్థించండి, వాక్యం చదవండి. అనుదినము శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రతిదినం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని వీక్షించటం మరి మానక ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు నిశ్చయంగా ఈ వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చబోతున్నారు. ఆమేన్. మరి ఖమ్మం పట్టణం నందు కల్వరీ క్రాస్ మినిస్ట్రీస్ అనే ఈ పరిచర్యలో నూతన మందిర నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి. మొదటి స్లాబ్ వేయడం జరిగింది. రెండవ స్లాబ్ కొరకు ఆ యొక్క నిర్మాణ పనులు కొనసాగుతూ ఉన్నాయి. మరి దేవుని బిడ్డలారా, ఈ పరిచర్య ద్వారా దీవించబడిన వారు, అనుదినము మరి బలపరచబడుతున్న వారు మీలో అనేకులు ఉన్నారు. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మరి చూస్తూ ఉన్నారు మీరు ఆ యొక్క నిర్మాణ పనులకు సంబంధించిన క్లిప్పింగ్స్, వీడియోస్ అన్నీ కూడా. మరి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ యొక్క పరిచర్య కొరకు సహకారులుగా మీరు నిలబడండి. త్వరలో మరి రెండవ స్లాబ్ కూడా వేయబడి మరి ఆ మందిరము కూడా మరి దేవుని యొక్క సన్నిధిలో ప్రజలముగా ఆరాధించడానికి దేవుడు అనుకూలత కలిగించినట్లుగా సహకారులుగా నిలబడండి. అతి ప్రాముఖ్యంగా వీక్షిస్తున్న వీరందరూ కూడా తప్పకుండా అనుదినం మీ ప్రార్థనలో ఈ మందిర నిర్మాణం కొరకు ప్రార్థించండి. దేవుడు తన రాజ్యంలో మనం విత్తుతున్నప్పుడు అది ప్రార్థన అయినా లేకపోతే విత్తనమైనా ఆర్థికంగా మనం సపోర్ట్గా నిలబడుతున్నప్పుడు దేని కొరకు మనం నిలబడినా దేవుడు నిశ్చయంగా అద్భుతమైన కార్యాలు మన జీవితంలో చేస్తారు. కనుక మరి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మరి ఈ యొక్క పరిచర్య నిమిత్తం మందిర నిర్మాణం కొరకు సహకారులుగా మీరు నిలబడండి. స్క్రీన్లో డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్లో ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ద్వారా ఏ రీతిగానైనా మరి మీరు స్పాన్సర్స్ పంపించగలరు. ప్రార్థిస్తున్న మీ అందరి కొరకు దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించబోతున్నారు. ఆమేన్. కనుక ప్రార్థించండి, సాకారులుగా నిలబడండి. మరి ఈ ఉదయకాల సమయం దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 25, 26 వచనములు. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలును, గొంగళి పురుగులును, పసర పురుగులును, చీడ పురుగులును అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలానిత్తును. నా జనులు ఇక నెన్నటికీ సిగ్గునొందరు. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన వాగ్దానాన్ని ఈ ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఒక మంచి నిరీక్షణ, శుభవచనమును ప్రభు మన జీవితంలో ఆయన మరి వాగ్దానం చేసి ఉంటున్నారు. చదువుకున్నాం కదా, ఏమని అంటే మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు చేసిన మీ దేవుని యొక్క నామాన్ని స్తుతించినట్లుగా మరి దేవుడు పంపించినటువంటి మిడతలు, పసర పురుగులు, చీడ పురుగులు, గొంగళి పురుగులు అను ఆ యొక్క మహాసైన్యము తినివేసినటువంటి సంవత్సరముల పంటను నేను మరలా మీకు ఇత్తును అని ప్రభు సెలవిస్తున్నాడు. అంతేకాక ఇక నా జనులు ఎన్నటికీ సిగ్గునొందరు అని ప్రభు మాట్లాడుతున్నాడు. మరి శ్రేష్టమైన వాగ్దానం కదా. మనలో నిరీక్షణను, ప్రభు పట్ల ధైర్యాన్ని, మరి ఆ యొక్క ఆశను కలిగించేటటువంటి శ్రేష్టమైన వాగ్దానం. అక్కడ జనులు మరి దేవునికి దూరమై పాపంలో పడి లోకాన్ని వెంబడిస్తూ ఉన్నప్పుడు, వారి మీదకి శత్రుమూకలు లేచినప్పుడు, వారి మీదకి విరోధులు లేచినప్పుడు, వారి యొక్క స్వాస్థ్యం దోచుకొనబడినప్పుడు, మరి సమస్తము కోల్పోయినటువంటి సమయంలో యోవేలు కాలంలో ప్రజలందరూ కూడా దుఃఖముతో మూలుగుతూ ఉన్నప్పుడు యోవేలు ద్వారా ప్రభు వారితో మాట్లాడి వారు తిరిగి ఉపవసించి ప్రార్థించి తమ బలిపీఠములను కట్టుకొని ప్రభు వైపు తిరిగి మధ్యలో ఉన్న అన్యమైన వాటన్నిటినీ తొలగద్రోసుకొని ప్రభు కొరకు తమ హృదయాన్ని సిద్ధపరచుకున్నప్పుడు మరి దేవుడు వారికి వాగ్దానం చేసినాడు, కార్యమును జరిగించినాడు. మరి ఏమని అంటే మీరు ఇక కడుపార తిని తృప్తి పొందబోతున్నారు. తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు చేసినటువంటి మీ దేవుడి నామాన్ని స్తుతించబోతున్నారు. ఎందుకు అంటే ఈ సంవత్సరముల పంట అంతటిని కూడా తినివేసిన ఆ శత్రువులు, ఆ మిడతలు, గొంగలి పురుగులు, ఆ సైన్యం అంతటిని కూడా నేను చెదరగొట్టబోతున్నాను. వాటి చేత పాడైపోయిన పంటను, అవి తినివేసిన సంవత్సరముల మీ యొక్క ఆశీర్వాదం అనే పంటను మరలా నేను నీకు ఇవ్వబోతున్నాను అని ప్రభు మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, నా జనులిక ఎన్నడూ సిగ్గునందరు. ఎందుకు అంటే మనము మన దేవుని యొక్క ప్రజలమై ఉన్నాం, కానీ ఆయనకు విరోధంగా మనం కొన్ని తప్పటడుగులను మన జీవితంలో వేస్తూ ఉన్నప్పుడు, ఆత్మీయ జీవితంలో, భౌతిక విషయాల్లో ప్రభు యొక్క ఆజ్ఞను అతిక్రమించి మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు మన యొక్క ఫలములు, ఆత్మ సంబంధమైన ఫలములు ఫలించుట, నీతి ఫలములు ఫలించుట,
మరి మనం విడిచిపెట్టి లోకానుసారంగా మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు శత్రువుకి మనం అప్పగించబడతాం, మనం దొంగిలించబడతాం, దోచుకొనబడతాం. కానీ మరి దేవుని యొక్క బిడ్డలముగా ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు, గద్దిస్తున్నప్పుడు, సరిచేస్తూ ఉన్నప్పుడు ప్రభు వైపు తిరిగి రాగా దేవుడు ఏం చేస్తాడంటే మరి మనం కోల్పోయిన సంవత్సరముల పంటను, మనం కోల్పోయిన సమస్తమైన దీవెనను, ఆశీర్వాదమును, ఆరోగ్యమును మరలా దేవుడు మనకు దయచేసే దేవుడు. కానీ ఎల్లప్పుడూ ఇదే రీతిగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు దానిని బట్టి ఆయన సంతోషించడు. కానీ మనం మారు మనసు పొంది మరలా ఆ యొక్క పొరపాట్లో పడకుండా ప్రభువు కొరకు నిలబడితే దేవుడు మనల్ని చూసి సంతోషించి శాశ్వత ఆశీర్వాదం మనకు అనుగ్రహించే దేవుడు. కాబట్టి ఉదయకాలం అదే ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మీ కొరకు నేను వింత కార్యములు చేయబోతున్నాను, మీరు కడుపారా తిని తృప్తి పొందే విధంగా మీ శత్రువుని మీ నుండి దూరపరచబోతున్నాను, మంచి ఆరోగ్యం మీరు పొందుకున్నట్లుగా అనారోగ్యాన్ని మీ గుడారంలో నుండి వెళ్ళగొట్టేదనని ప్రభు ఉదయకాలం మాట్లాడుతున్నాడు. అప్పులు, ఆర్థిక సమస్యలు, దేవునికి దూరంగా బ్రతికి ఎక్కడెక్కడ నష్టపోయామో వీటన్నిటి నుండి ఈ ఉదయకాలం ప్రభు మాట్లాడుతుండగా ఆయన మాటలకు మనం లోబడి ఇక ఆయన చెప్పిన విధంగా నడుచుకోవడానికి, జీవించడానికి మనం సిద్ధపడుతూ ఉండగా నీ నిందను ఆయన తీసివేయబోతున్నాడు, నీ అవమానాన్ని ఆయన తీసివేయబోతున్నాడు. సిగ్గు నాకు నీవు అప్పగింపబడవు గాని ఘనతతో నీ దేవుడు నిన్ను నింపబోతున్నాడు. ఆమేన్. కనుక నా జనులిక ఎన్నడూ సిగ్గునందరూ, వింత కార్యములు నేను వారి కొరకు చేసేదనని ఈ ఉదయకాలం ప్రభు మనకి వాగ్దానం అనుగ్రహించున్నారు. కాబట్టి ఈ రీతిగా మనం నడుచుకుందాం, దేవుని మార్గంలో అనుసరిద్దాం. ఇది మొదలుకొని వింతైన కార్యాలు, బహు ఆశీర్వాదకరమైన కార్యాలు మీ అందరి జీవితాల్లోనూ జరుగునుగాక. ఆమేన్. దయచేసి అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. శ్రేష్టమైన రీతిలో ప్రభా ఈ ఉదయకాలం మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు. అవునయ్య, మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు చేసిన మీ దేవుని నామాన్ని స్తుతించుదురు అని ప్రభా మీరు సెలవిస్తూ ఉన్నట్లుగా నా జనులిక ఎన్నడూ సిగ్గునొందరని, శత్రు సైన్యములో నేను తరిమివేసేదనని, సంవత్సరముల పంట యావత్తును మీకు అనుగ్రహించదనని ఇన్ని రీతులుగా ఈ ఉదయకాలం మీరు మాతో మాట్లాడుతూ బలపరుస్తున్నందుకు నీకు వందనాలు. మరి ఆనాటి కాలంలో ప్రజలు ఉపవసించి ప్రభా తమ హృదయములను చించుకొని నీ యొద్ద ప్రార్థిస్తూ కనిపెడుతుండగా వారి మార్గములను సరిచేసుకొని చెడుతనాన్ని విడిచిపెట్టి ఉండగా నువ్వు ఆశీర్వదించిన దేవుడు. మాకు నటి జ్ఞానమును, బుద్ధిని ప్రభా అయ్యా, ప్రేమను మీ పట్ల అయ్యా మొదటి సమర్పణను మాలో కలగజేయమని వేడుకొంచిన పశ్చాత్తాపముతో నీ యొద్దకు రావడానికి కృపనీయండి. నిశ్చయముగా ప్రభా నీ బిడ్డలు పడుతున్న వేదన, శ్రమ అంతటికి కారణం ప్రభా అయ్యా వారు గుర్తించిన ఆయన తమ లోపములను సరిచేసుకొని పాపములను విడిచిపెట్టి దుర్నీతిని విడిచిపెట్టి అయ్యా తన యోగ్యమైన మంచి మనసుతో నిన్ను సమీపించే కృప ఈ ఉదయకాలం దయచే. ఇంతకాలం వారు కోల్పోయిన సమస్తం తిరిగి వారు రిపెంట్ అవుతుండగా మీ వద్దకు తిరిగి వస్తుండగా సమస్తము వారికి అనుగ్రహించబడునుగాక. మేలైన కార్యాలని బిడ్డలందరి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తూ వారు నష్టపోయిన యావత్తు తిరిగి వారికి దయచేయబడునుగాక, రెండింతలుగా అనుగ్రహించబడునుగాక. ఇకను సిగ్గు పొందుకున్నట్లుగా ప్రతి విషయంలో తన్ని వారికి ఆశీర్వాదం దయచే. బ్లెస్డ్గా నీ బిడ్డలు అందరూ ఉందురుగాక. బ్లెస్ చేయమని, ఆశీర్వదించమని యేసు నామంలో ఈ దినం బర్త్డే, మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలు నాయన, ఇంకా అనేకమైన శుభకార్యములను జరిగించుకుంటున్న నీ ప్రియులు, నీ బిడ్డలు తండ్రి, ప్రతి వారి జీవితంలో ఈ శ్రేష్టమైన వాగ్దానం నెరవేరునుగాక. ఇక ఎన్నటికీ వారి సిగ్గునందకుండా సంతోషంగా మీ నామాన్ని మహిమపరిచే కృప వారి జీవితాల్లో దయచేయమని, దయా కిరీటం వారికి ధరింపచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన వాగ్దానాన్ని ప్రభు అనుగ్రహించారు కనుక మరొకసారి వినండి. మీకు తెలిసిన మీ బంధువులు, ప్రియులు అనేకులు కూడా షేర్ చేయండి. మరి ఈరోజే మొదటిగా ఈ వాగ్దానాన్ని ఇప్పుడే మీరు చూస్తూ ఉన్నట్లయితే పాస్టర్ టి రాజు అనే మన యూట్యూబ్ ఛానల్ మీరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్లో ఉంచండి. రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి, ఫాలో అవుతూ ఉండండి. మీ ప్రార్థన అవసరతలన్నీ తెలియపరచండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని అందరినీ కూడా దీవించిపోతున్నారు. నూతన మందిర నిర్మాణం కొరకు సహకరించేవారు డిస్ప్లే అవుతున్నటువంటి నంబర్లో మీరు సహకరించగలరు. నిశ్చయంగా దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి బహుగా ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.